యేసు సిలువలో పలికిన మొదటి మాట. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. ఈ మాటలో చాలా అర్థాలున్నాయి. తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసే మాటగా, క్షమాపణ మనసు కలిగిన మాటగా, ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను వర్ణించవచ్చు. ప్రభువునందు ప్రియులారా, యేసు ఈ మాటలో వీరేమి చేయుచున్నారు అని అంటున్నారు. ఇక్కడ వీరు అనగా ఎవరు అని మనం చూసినట్లయితే అక్కడున్న ప్రజలు, సైనికులు, పరిసర్యులు, శాస్త్రులు మొదలైన వారు వీరందరూ కూడా ఏమంటున్నారు? సిలువ వేయము, సిలువ వేయము, దేవుణ్ణి సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. ప్రభువు వారిని దోషిగా పిలాతు ముందు నిలవబెట్టారు. అప్పుడు ఆయన మీద అనేక నిందలు వేశారు. పిలాతు నేనేమి చేయాలని వారిని అడగగా వారందరూ కూడా యేసుని సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు. ఎంత అన్యాయపు తీర్పును అక్కడున్న ప్రజలు సూచిస్తున్నారో చూడండి. ఆయనను సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు. ఆయన చేత అనేక అద్భుతమైన కార్యములను పొంది, సూచక క్రియలు పొంది ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించండి అని చెబుతున్నారు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి ప్రియుడైన యేసు ప్రభువు ముఖం మీద ఉమ్ము వేశారు. ఆయనను గుద్దారు. కొంతమంది ఆయనని అరచేతులతో కొట్టి ప్రవచించి ఆయన్ని అపహాస్యం చేశారు, హేళన చేశారు. ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి హింసించారు. ఒక్క ముళ్ళు మన కాలికి గుచ్చుకుంటే మనం చాలా బాధపడతాము. అటువంటిది ముళ్ళని కిరీటముగా చేసి ఆయన తలకు గుచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో మనం ఈ సమయంలో ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రజలు, సైనికులు, యూదులు అందరూ కూడా ఆయనని బాధ పెట్టారు. అయినా సరే ప్రభువారు వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక అని అంటున్నారు. వారందరూ నిందలు వేసిన, అపహాస్యము చేసిన, ఉమ్ము వేసిన, ముళ్ళ కిరీటం పెట్టిన, గుద్దిన, కొట్టిన, సిలువ వేయమని కేకలు వేసిన వారికేమీ తెలియదని ప్రభువారు అంటున్నారంటే ఆయనకు వారి మీద ఎంత ప్రేమ. అందువలనే వారిని క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశారు. మిమ్మల్ని హింసించి వారిని, మీ శత్రువులను ప్రేమించండి అనే మాటను సిలువలో ఆయన నెరవేర్చారు. ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలో ఆయన ప్రేమ ఉంది, ఆయన క్షమాపణ మనసు ఉంది, కరుణ ఉంది. తనను హింసించిన వారిని క్షమించమని దేవుడు తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. అదే విధముగా మనము కూడా మన శత్రువులను, మనల్ని హింసించే వారిని, మన ఇరుగు పొరుగు వారిని క్షమించే విధంగా ఉండాలి. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఈ మాట మన నిజ జీవితంలో మనము కూడా నెరవేర్చి ఆయన ప్రేమను కలిగి ఉండి నిజమైన క్రైస్తవ జీవితం సాగించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.